అందరికీ ఇష్టమైన టమాటో పచ్చడి రెసిపీ నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఆయిల్ లేకుండా టమాటాలు వేసి అందులోనే 100 గ్రాములు చింతపండు వేసి బాగా ఫ్రై చేయాలండి. టమాటోస్ అండ్ చింతపండు అంతా స్మాష్ అయిపోయేలాగా ఫ్రై అవ్వాలి. సో అప్పుడప్పుడు కలుపుతూ మూత మీద కొన్ని వాటర్ పోయాలి. టమాటోస్లో ఒక్క చుక్క కూడా వాటర్ పడకూడదండి, నిల్వ ఉండాలి కాబట్టి. మూత మీద పెట్టామంటే త్వరగా మగ్గుతాయండి టమాటోలు. అలా పెట్టి కాసేపు అలాగే ఫ్రై చేయండి. చూసారు కదా, ఒక 10 నిమిషాల్లో ఇలా అయిపోతుంది, మొత్తం మ్యాష్ అవుతుంది. ఒకటి రెండు అలా ఉంటే వాటిని స్పూన్తో అలా స్మాష్ చేసేసి కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. కూల్ డౌన్ అయిన తర్వాత కంప్లీట్గా మిక్సీ పట్టాలి. సో అంతా మిక్స్ చేసేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు చూసి మిక్సీ పట్టడానికి పెట్టుకుందామండి. టమాటో గుజ్జులో 1 కేజీ టమాటోస్కి 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ పసుపు అండ్ ఆవపొడి, మెంతి పొడి వేసుకున్నామండి. అవన్నీ వేసి మిక్సీ పట్టేసాము. మిక్సీ పట్టేసి అంటే మా చిన్న మిక్సీలో వేసాం కాబట్టి 2 టైమ్స్ పడుతున్నాము. అంతా పట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 1 కేజీకి 400 ml ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నామండి. దాంట్లో టెంపరింగ్కి కావాల్సిన మెంతులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫస్ట్ ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేయాలి. ఈలోపు గార్లిక్ పేస్ట్ పట్టి పెట్టుకోవాలండి. కచ్చా పక్కగా చాలు, అది కూడా దీంట్లోనే వేసేయాలి. అండ్ కొన్ని 4 to 5 ఎండుమిరపకాయలు కూడా వేయాలి. కొంచెం ఇంగువ కూడా వేయాలండి, టేస్ట్ బాగుంటుంది. గార్లిక్ పేస్ట్ వేసేసాము. టెంపరింగ్ అంతా కూడా చల్లగా అవ్వాలండి. కొంచెం మొత్తం కుక్ అయిన తర్వాత టమాటో పేస్ట్లో వేసేసేయాలండి. నిలువుగా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పెద్ద టిప్ అండి టమాటో నిల్వ పచ్చడికి. సిమ్లో పెట్టేసి మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఏదైనా వాటర్ ఉన్నా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అది ఎవాపరేట్ అయిపోతుంది. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు, నిల్వ ఉండాలి కాబట్టి. అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది. మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేయకపోతే కింద అంటేస్తుందండి. అందుకోసం మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేస్తూ సిమ్ ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వదినల వంటిలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.